మనోడు ముంచేసాడేమన్నాను. అదేంటనే అంత మాట అంటామని. నాకు ఇప్పుడు దాకా నాకు తెలియదు కదా ఇదే అని. ఇది జరిగింది యథార్థం. మీకు ఇందులో ఎవడు కావాలంటే వాళ్ళందరూ సాక్ష్యాలు ఉన్నారు. అంటే ఇవన్నీ మాకు చెప్తున్నామంటే మూడు పిల్లలకి చెప్పుకోకర్లా, పిల్లలకి చెప్పుకోకర్లా, కానీ సమాజానికి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇదంతా కూడా. అది ఆ రోజు సంగతి జరిగింది. మన అదృష్టవశాత్తు నా శ్రీమతి కోసం విపరీతంగా ట్రై చేశారు. నా జీవితంలో అయితే అంటే ఏ పగోడికి కూడా రాకూడదు. భార్యను తీసుకుని దాక్కుంటూ రోజుకు లేదా 2 రోజులకు ఒక ఇంట్లోనో ఒక చోట్లోనో ఉంటూ 15 రోజులు తిరగటం అనేది నిజంగా ఆ రోజే నేను మానసికంగా చచ్చిపోవాలి, రాజకీయంలోంచి మానేయాలి. ఎవరికి రాకూడనటువంటి దుస్థితి అది. చివరికి అదృష్టవశాత్తు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చాక కూడా వదల్లా. జనవరి 1 తారీఖున నా భార్యను పోలీస్ స్టేషన్కి పిలిచి 4 గంటల పాటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సిఐ గారు. రోజు నీది నడుస్తుంది. దీనికి సమాధానం చెప్పే రోజు, వాతకి 10 వాతలు పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుందనే ఊరుకున్నా నేను. సరే, అది అయిపోయింది. అప్పుడు మన ప్లేడర్ అయినటువంటి అంటే మనకి టీంలో పెద్దోడుగా ఉన్నటువంటి వరదా గారు కానీ చాలామంది ఇక్కడ కూడా వాళ్ళ మీటింగ్ కూడా వచ్చారు. కొంతమంది మన లీగల్ టీంలో చాలామంది, వీళ్ళందరూ కలిసి నాతో చెప్పింది, దయచేసి మేడం గారికి బెయిల్ వచ్చే వరకు నువ్వు నోరు తెరవబాకు, ఇప్పబాకు, మాట్లాడబాకు అని నన్ను అందరూ బతిమాలారు. నువ్వు ఎట్టపోయినా పర్లా, ఇంటావిడ కదా, వద్దని చెప్తే నేను మాట్లాడాల. వెంటనే టీడీపీ వాళ్ళు వీడు కనపడతలేదు, కుటుంబం అదృశ్యం, వీడు మాట్లాడతలేదు మొదలెట్టారు. నాకు బెయిల్ రావటానికి మరొక 2 నెలలు పట్టింది. ఆ 2 నెలలు కూడా హైకోర్టు ప్లేటర్లు కానీ వీళ్ళు కానీ నువ్వు మాట్లాడబాకు, నీకు దండం పెడతాను బాబు, నువ్వు మాట్లాడబాకనే చెప్పారు. ఇందులో కుటుంబాలు ఉన్నాయి, నువ్వు ఒక్కడివే అయితే పర్లేదు, ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఇరికిచ్చారు కాబట్టి. ఏంటి అంటే ఇంటి యజమాని, గొడవని యజమాని ఆవిడ పేరు. ఎందుకు ఇంటి ఆవిడ పేరు మీద? ఇప్పుడు నా జీవితంలో బుద్ధి వచ్చింది ఏంటంటే, రాజకీయాలు తిరిగేవాళ్ళు పొరపాటును కూడా ఇంట్లో ఆడవాళ్ళ మీద ఆస్తులు పెట్టబాకండి, వ్యాపారాలు చేయబాకండి. రోజులు చూస్తున్నాం కదా, ఈ పరిస్థితులు ఉన్నాయి. అది అయిపోయాక హైకోర్టులో నాకు బెయిల్ వచ్చింది 2 నెలల తర్వాత. అంటే జడ్జి ఏం చెప్పారు, ఆయన నానిగాడిని అరెస్ట్ చేయబాకండి అన్నారు. అరెస్ట్ చేయకుండా 2 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన కాడి నుంచి మళ్ళీ మన కథ మామూలు. ప్లేడర్లు అంతవరకే చెప్పారు కదా, మన పని మొదలెట్టాం. అక్కడి నుంచి వీడికి మదం దిగలేదు, మళ్ళీ మాట్లాడుతున్నాడు, వీడు రెచ్చిపోతున్నాడు. అసలు వీడికి ఆ రోజు టీడీపీ ఛానల్స్ అన్నింటిలో కూడా అసలు వీడి కంట్రోల్ అవ్వట్లేదు. ఒకడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు, ఒకడు గుండెపోటు వచ్చింది, ఆడిపోటు వచ్చింది, ఈడిపోటు వచ్చింది. వీడు మాత్రం దిగట్లేదని చెప్పని మాట్లాడుతున్నారు. పట్టా ఇచ్చింది ఏది కూడా, కొల్లు రవీంద్ర పట్టా ఇచ్చింది ఏది కూడా ఆఫీసులో రికార్డు ఉండదు. పేరు నాని ఇచ్చిన ప్రతి పట్టాకి ఆన్లైన్లో డేటా ఉండదు, చూసుకోండి మీరు. ప్రతి పట్టాకి అంటే నువ్వు ఎన్ని ఆంబోతు రంకెలేసినా, ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో తప్పుడు రాతలు రాయించినా, అరే పేరుని నాని కాదురా బాబు, నా ముందు కూర్చున్న జగన్ మనిషి ఎవడో కూడా నీకు దడిచేలేదు, వెనక్కి తగ్గేది లేదు, మా జెండా వదిలేది లేదని కూడా నీకు దీన్ని చెప్తున్నా. ఎన్నాళ్ళు పెడతావు? తప్పుడు కేసు పెడితే నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఎన్నాళ్ళు పెడతావు? మొన్న ఎవడో చెప్తున్నాడు, ఆడు పోలీస్ ఆఫీసర్గా ఉండగా మామూలుగా అసలు చిలకొట్టుడు మామూలు కొట్టుడు కాదు, యమగొట్టుడు కొట్టి ఇప్పుడు కొడుకు ఎమ్మెల్యే వచ్చి చెప్తాడు, బీచ్లో చెప్తున్నాడు అంట. నాకు ఎవడో చెప్పాడు, తొందరలో కొల్లు రవీంద్ర గారి కళ్ళల్లో ఆనందం చూస్తారని. వారి అమ్మ బావ కళ్ళల్లో ఆనందం సినిమా డైలాగ్ నాకు అన్ని తెలిసిలేరా బాబు. నేను జైల్లోకి వెళ్తే ఆడి ఆనందం అంటే ప్రజలకి అంటే పోర్టు మనం తెచ్చిన పోర్టు నేను తెచ్చానని చెప్పుకున్నా అది నిజాయితీ కాదు కాబట్టి కళ్ళలో ఆనందం లేదు. మనం తెచ్చిన ఫిషింగ్ హార్బరు నేను తెచ్చానని చెప్పుకుంటున్నాడు కాబట్టి సిగ్గు లేకుండా దానికి కళ్ళలో ఆనందం ఉండదు. మోసవరంలో మొన్న ట్యాంక్ ఓపెన్ చేస్తా, అది మనం కట్టించిన ట్యాంకు, మనం శాంక్షన్ చేసి మన టెండర్ పిలిచి మనం పూర్తి చేయించినటువంటి ట్యాంకు కాబట్టి అది ఓపెన్ చేస్తా కూడా కళ్ళలో ఆనందం ఉండదు. ఎందుకని? ఏ పని తను చేసింది కాదు కాబట్టి. నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేస్తే మాత్రమే ఈ కళ్ళల్లో ఆనందం వస్తుందని చెప్పి ఆడెవడితో చెప్పించుకుంటున్నాడు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి జగన్ అంటే పడి తెచ్చి మీకు కానీ, లేదా బందర్లో పేరుని నాని జగను అనేవాళ్ళని ఇష్టపడేవాళ్ళు కానీ, లేదా ఏ అభిప్రాయం లేకుండా
గాలి ఎటు ఉంటే అటు అభిప్రాయం తీసుకునేటువంటి పెద్దలు కానీ అందరికీ నేను, లేదా నన్ను ద్వేషించే నా అభిమానులకు కానీ అందరికీ ఒకటే చెప్తున్నా, పేరుని నాని అనేవాడు జీవితంలో పుట్టిన తర్వాత ఈ రోజు దాకా కూడా పాపపు సొమ్ము ఇంట్లోకి నా గడప లోపలికి తీసుకెళ్లేదనేది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అదొకటే కాదు స్వార్థం కోసం, అవసరం కోసము ఎటువంటి తప్పుడు పని ఏ అధికారితో కూడా చేయించలేదనేది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి మీ అందరికీ నా మనుషులుగా, నన్ను మీ అన్నగా, మీ తమ్ముడుగా, లేకపోతే మీ తండ్రిగా, మీ బాబాయిగా, మీ గురువుగా నన్ను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, పేరుని నాని అనేవాడు ఇంతకు వరకు కానీ లేదా చచ్చే వరకు కానీ పొరపాటును కూడా తప్పు చేయడు అనేది కూడా మీరు ధైర్యంగా ఉండమని చెప్పని, నమ్మకంగా ఉండమని చెప్తూ, ఏం పెట్టుకున్నా, ఏం కేసు నువ్వు తప్పుడు కేసు పెట్టినా, ఏం చేసినా ఎదుర్కొంటాకి సిద్ధంగా ఉన్నాడు పేరుని నాని అని చెప్తూ మరొకసారి చెప్తున్నా, కొల్లు రవీంద్ర వెయిటింగ్ నాని, పేరుని నాని వెయిటింగ్. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పేరుని నానికి మతి భ్రమించినట్లుంది, లేకపోతే అరెస్ట్ భయంతో పిచ్చి పిచ్చి ప్రాలాపనలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. చరిత్రలో చూసాం, అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఇలాంటి అవాకులు చవాకులు పేలుతూ అసత్యాలు చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా చాలా దురదృష్టకరం. నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ చేసింది తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బురద జల్లే కార్యక్రమాలు. ఇవాళ బియ్యం స్కామ్ ఏంటి? వాస్తవం కాదా? నీ గోడౌన్లో 8,000 బస్తాలు మాయమైంది, వాస్తవం కాదా? ఆ గోడౌన్ ఎవరి పేరు నుండి వాళ్ళ మీద విచారణ జరుగుద్ది. నీకు మీ భార్య మీద అంత ప్రేమ ఉంటే మానసికంగా అప్పుడే చచ్చిపోయాను అంటున్నావు. నీ భార్య మీద నీకు అంత ప్రేమ ఉన్నట్టయితే ఆ బియ్యం బొక్కేవాడివా? ఆ బియ్యం దొంగతనం చేసేవాడివా? లేకపోతే దొంగతనంగా అమ్ముకునేవాడివా? నీ గోడౌన్ నుంచి లారీలు బయలుదేరి కాకినాడ పోర్టుకి వెళ్ళి అక్కడ టోల్ గేట్ల దగ్గర ఎంతెంత టోల్ గేట్ దగ్గర ఏ సమయంలో కట్టారో మొత్తం కూడా కేసులో రికార్డ్ అయ్యింది. ఇంకా నువ్వు బొంకాలని చెప్పి ప్రయత్నిస్తున్నావు. నీ భార్య మీద ప్రేమ ఉన్నాడు అయితే నువ్వు అలాంటి తప్పుడు పనులు చేయవే. ఇవాళ నీతి కౌరులు చెప్తా ఉన్నావు. ఇవాళ ఆ రోజున పూర్తి విచారణ చేస్తావు. అందరికంటే ముందు కోర్టు పరిగెడతావు కదా. నిన్న పట్టాలది కూడా పేపర్ వాళ్ళు సంవత్సరం అయింది దీని మీద ఏం లేదని చెప్పి పేపర్లో వార్త వస్తే కోర్టుకి వెళ్ళావు. నిన్న కోర్టు కూడా పేపర్లో వచ్చిన వార్త మీద నువ్వు వచ్చేస్తావా అని చెప్పి కోర్టు కూడా మీ బెయిల్ని తిరస్కరించారు. ఇంకా నీకు సిగ్గు రాకపోతే అసలు మనిషి జన్మెత్తితే కదా నిన్ను వాడుగా బఫూన్లా చూస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఇవాళ గుర్తుపెట్టుకో, ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి నేనేదో మాట్లాడేశాను లేకపోతే సోషల్ మీడియాలో వదిలేశాను అనుకుంటున్నావేమో. నువ్వు ఒక బఫూన్. ఇంకా బఫూన్ అయినా కొద్దిగా నవ్వుతారు, నిన్ను చూసి వ్యవహించుకుంటున్నారు. చిచి ఇలాంటి వాడా అని చెప్పి. నిజంగా పరువు తీస్తున్నావు, బందరు పరువు తీస్తున్నావు. డబ్బులు కట్టేశాను అన్నావు. నువ్వే చెప్పావు కదా, 80 లక్షలు అయింది ఖరీదు. 80 లక్షలకి 1,70,00,000 ఫైన్తో వేశారు. ఆ ఫైన్ కూడా కలిపి నేను 1 కోటి రూపాయలు కట్టేశానని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అంటే తప్పు చేసిందని నువ్వే ఒప్పుకున్నావు. బియ్యం కొట్టేశానని ఒప్పుకున్నావు. ఇంకా బొంకే కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు. ఒక దొంగవి నువ్వు అసలు రాజకీయాలకే పనికిరావు. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల మీద అనర్హత వేయాలి, ఆ కుటుంబాన్ని అనర్హత వేయాలి. రాజకీయాల్లో పోటీ చేయడానికి అర్హులు కాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ సొమ్ముని కొట్టేస్తే ఇంకా వచ్చి నువ్వు ప్రెస్ మీట్ల ముందు మాట్లాడుతున్నావంటే ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్గా వెళ్తాం. దాంట్లో సమస్య లేదు, నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. పేరు నాని గుర్తుపెట్టుకో. నేను ఇప్పటి వరకు మేము చాలా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు. ఎక్కడో షిప్ దగ్గర వాళ్ళ మీద కేసు కట్టలేదు, వీళ్ళ మీద కేసు కట్టలేదు. నీ కేసు సంగతి చెప్పు. నువ్వు చేసింది తప్పా కాదా అది చెప్పకుండా ఏవో మాటలు మాట్లాడుతూ నీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంది. నేను పేదల కోసం స్థలాలు ఇస్తాను. G+ ఇల్లు 6,400 ఇల్లు మేము శాంక్షన్ తీసుకొచ్చామే. ఆ రోజు 4,800 మందికి మేము ఆ రోజున ఆల్రెడీ శాంక్షన్ లెటర్స్ ఇచ్చున్నామే. ఆ ఇల్లు ఇస్తాక మీకు మనసు రాలేదు కదా 5 ఏళ్ళు. నేను ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను, 10,000 మంది ఉన్నారు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే పేరుని నాని అని చెప్పారు. ఏమైంది? ఆ G+ ఇల్లు ఏమైనాయి?
కట్టి నీళ్లు ఇస్తానికి కూడా మనసు రానటువంటి దుర్మార్గుడివి నువ్వు. కపట నాటకాలు ఆడే ఒక దుర్మార్గుడివి నువ్వు. అంత విలువైనటువంటి ఇల్లు కడితే రుద్రవరంలో కానీ గోసంఘంలో కానీ ఆ ఇల్లు ఇస్తాక నీకు మనసు రాకుండా ఇళ్ల స్థలాల పేరుతో భూములు కొని దాంట్లో కమిషన్లు కొట్టుకుని కరగ్రహారం దగ్గర మీరు ఎక్వైర్ చేసినటువంటి భూమి దాంట్లో ఉన్నటువంటి మధ్యలో బోధులు కొట్టేశారు, శ్మశానం కొట్టేశారు. ఆ బోధులు కానీ శ్మశానం కింద కానీ 100 ఎకరాల పైనే ఉంది. మీరు డబ్బులు వసూలు చేశారు దొంగ సునీల్ని అడ్డం పెట్టుకుని. ఇవన్నీ కూడా విచారణలో బయటకు రాబోతా ఉన్నాయి. నువ్వు ఎంతెంత భూములు అక్కడ ఉన్నటువంటి 319 ఎకరాలు మీరు 3 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆ 3 సర్వే నెంబర్లో బోధుల కింద ఉన్నటువంటి భూమి కానీ శ్మశానం భూమి కానీ అక్కడ ఉన్నటువంటి కొంత పోరంబోక్ కానీ ఇవన్నీ కూడా కలుపుకుని ఇవి కాకుండా ఎకరాకి 10 లక్షల రూపాయలు చెప్పిన కమిషన్ కొట్టుకున్నాం, 5 నుంచి 10 లక్షల రూపాయలు. ఈ వాస్తవం కాదా? ఇవాళ ఇవన్నీ కూడా బయటకు వచ్చేటప్పటికి ఎక్కడ బయటకు వచ్చేస్తాయో అని చెప్పి భయపడతా ఉన్నావు, గడగడలాడిపోతా ఉన్నావు. మెడికల్ కాలేజీలో మీరు భూములు కొన్న దాంట్లో సాక్షాత్తు కాగ్ ఇచ్చింది 8 కోట్ల రూపాయలు దోపిడీ చేశారని కాగ్ నివేదిక ఇచ్చింది. ఇవన్నీ కూడా విచారణ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ బయటకు వస్తే ఏమైపోతామని చెప్పి ముందే డ్రామాలు ఆడుతూ ఉన్నావు. నన్ను అరెస్ట్ చేయండి. నిన్న మాట్లాడావు గిలకలు తిండి భూములు ఇస్తామంటే కోర్టులో వేశారని చెప్పి. నేను ఆ రోజున కొనివ్వండి, సిఆర్జెడ్ భూములు ఇస్తే వాళ్ళకి ఎప్పటికీ పట్టాలు రావు. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నటువంటి వాదన అదే, మా పార్టీ సిద్ధాంతం అదే. మీరు ఏ భూమి అయినా తీసుకోండి, అబ్జెక్షన్ లేనటువంటి ల్యాండ్ తీసుకుని ఇవ్వండి. మీ సిఆర్జెడ్ లిమిట్స్లో పట్టాలు ఎప్పటికీ రావు. అలాంటి భూములు ఇచ్చి పేదలను మోసం చేయాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదని చెప్తే దాని మీద కొంతమంది కోర్టుకి వెళ్తే, నా బంధువు వెళ్ళాడు కోర్టుకి వెళ్ళారు. అయితే నువ్వు ప్రూవ్ చేయాలిగా కాదని. కోర్టు ఇచ్చింది కదా సిఆర్జెడ్ భూమి అని. కలెక్టర్ గారు వెళ్ళి దండం పెట్టి అయ్యా తప్పు అయిపోయింది వేరే కొనిస్తామని చెప్పి కలెక్టర్ గారు ఒప్పందం చేసుకుని వచ్చారు కాబట్టి కొన్నారు మీరు. అక్కడ నేను ఏదో బందర్కోటలో కొన్నా, దాంట్లో కూడా కమిషన్లు కొట్టుకున్నారు. ఎకరాకి 5 లక్షల రూపాయలు చొప్పున ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నారో మొత్తం వివరాలు మా దగ్గర లేక కాదు. అవన్నీ సిఆర్జెడ్ భూములు అని తెలిసినా కూడా దాన్ని కొట్టేసి ఇవన్నీ మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకా సిగ్గు అనిపించాలి. శారదానగర్లో కొన్నాం, ఉలింగిపాలెంలో కొన్నాం. ఇవాళ మీరు గతంలో ఇచ్చినటువంటి బందరకోట భూములు ఇప్పటికీ ఇంకా కోర్టులో ఉన్నాయి, వాళ్ళకి పట్టాలు లేవు. బందరకోట దగ్గర దేవనబోయిన రాము గారి భూములు ఉన్నాయి, అందులో పాపం ఇల్లు వేసుకుని ఉన్నారు, పట్టాలు లేవు. వాటికి రిజిస్ట్రేషన్ అవ్వాలంటే అవ్వదు. అలాంటివి చేయొద్దు. కరెక్ట్ భూములు కొనండి. ప్రభుత్వం డబ్బులు ఇస్తానంది, కొని మంచి భూములు ఇవ్వని చెప్పడం మేము చేసిన తప్ప ఇదంతా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి మీరు దోచుకోవడానికి కమిషన్లు కొట్టుకోవడానికి మాట్లాడుతున్నటువంటి విధానం.